సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. మార్క్ గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యేసే, యోదా, సీమోను అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడి ప్రార్థన చేసు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవ, అయా తండ్రి, 3వ రోజు కూడికంతట్లో మీరు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి రోజు తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేయండి ఆయన. కూడికి ముగిసేంతవరకు ఎటువంటి అలలు ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్క విషయంలో మీరు నడిపిస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు నీవు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. నీవు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఎప్పుడో తెలుసా? ఎవరన్నది ఉండారుగా, ఏదో ఒక క్వశ్చన్ మార్క్ ఉండాలి, ఉంటేనే ఆ పాఠానికి పవర్ వచ్చింది. ఇప్పుడు ఫలమిచ్చే చెట్టు ఎలా ఉంటుంది? ఎండిపోయి ఉంటుందా? అందరూ చదువుకున్న వారే అందరూ, కానీ మనం చెప్పాలి, ఫలమిచ్చే చెట్టు ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. ఫలాలు ఏమైనా చెట్టు ఎలా ఉంటుంది? ఎండిపోయి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎలా ఉంటావని చెప్తాడు దేవుడు. అయితే మరి ఏం చేయాలి? అసలు ఫలమిచ్చే చెట్టుకి ఆ చెట్టు అలా ఉందంటే ఏం చేయాలి? ఆ చెట్టు అలా ఫలమిచ్చే చెట్టులాగా ఉంది అని అంటే, పచ్చగా ఉందంటే ఏం చేయాలి? దానికి కొంత పని చేయాలి. ఏం చేయాలి? దానికి చుట్టూ మొక్కేసిన తర్వాత చుట్టూ తవ్వాలి, దానికి నీరేయాలి, నీరు పెట్టాలి, తర్వాత దానికి అది అలక్కగా రాకపోతే దానికి చుట్టూ ఎరువేయాలి, మందేయాలి, ఇవన్నీ దానికి ఇది చేయాలి. అప్పుడు చేసినప్పుడే ఆ చెట్టు ఎలా ఉంటుంది? ఫలమిచ్చే చెట్టులాగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం, నీవు ఎలా ఉంటావనంటే ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది అందరికీ. ఈయన ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? రేపు 25వ తారీఖున అందరూ ఇయే అడుగుతుంటారు. ఎవరు 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 అని అడుగుతుంటారు. ఆ లోకంలో చూసుకుంటే, ఆ లోకం పేరులతో చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు అని అంటే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి, ప్రతి ఒక్కరిని వారి పాపం నుంచి రక్షించడానికి, అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎలా జన్మించారు, ఎక్కడ జన్మించారు, ఎలా వచ్చారు అని అంటే, ఈ లోకంలో ఉన్నారు అని అంటే, ఆయన ధనవంతుడై ఉండి మన కోసం దరిద్రునిగా ఈ లోకంలో జన్మించారు. జన్మించిన ఆయన వృత్తి ఏంటి అసలు? ఆయన ఏం చేసేవారు? వడ్లవాని పని చేశారు.
ఆయన ఎవరంటే ఇప్పుడు చదవబడిన వచనాల్లో ఉన్న అర్థం చూడండి. ఎవరంటారు? అక్కడ ఏమని చెప్తున్నారు? 6వ అధ్యాయం 3వ వచనం. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యేసే, యోదా, సీమోను అను వారి సహోదరుడకు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఏంటి ఆయన ఎవరు? వడ్లవాని కుమారుడు అంటే ఈ లోకంలో వడ్లవాని కుమారుడు అయినప్పుడు ఆయన చెప్పే బోధకు, ఆయన చెప్పే దానికి వాళ్ళందరికీ ఏం కలిగింది? ఆశ్చర్యం కలిగింది. అంటే వాళ్ళందరికీ కూడా అభ్యంతరం, ఏంటి ఈ అద్భుతాలు ఏంటి, ఈ ఆశ్చర్యకార్యాలు ఏంటి, ఏనేంటి అనే ఒక ఆశ్చర్యం కలిగింది. అప్పుడు ఆశ్చర్యం కలిగి వాళ్ళు శాస్త్రులు పరిచయం అనుకున్నారు. ఏంటి వీళ్ళందరూ ఎక్కడున్నారు అంటే ఆయనతో పాటు ఉన్నవారు, వారి ఇంటిలో ఉన్నవారు వాళ్ళందరూ ఎక్కడున్నారు? యేసే, యోధ వీళ్ళందరూ మొత్తం కూడా ఆయన సోదరి మనులు వీళ్ళందరూ మనతోనే ఉన్నారు కదా. మరి ఈయనకేంటి ఈ పవర్ ఏంటి, ఈ శక్తి ఏంటి అని ఆశ్చర్యపోయి అభ్యంతరం కలిగింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు కదా, అందుకు యేసు ప్రవక్త తన దేశంలోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను. ప్రవక్త ఎక్కడంట? తన దేశంలోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప ఎక్కడను ఘనహీనుడు కాడు అంట. ఎక్కువగా మీరు దేవుని యందు భయము, భక్తి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఎట్టున్నారు వాక్యం, మీరు వినగలుగుతున్నారు. అది ఎవరి ద్వారానంటే దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఉన్నారు కాబట్టి. అసలు చెబుతున్న విషయం ఏంటో యేసుక్రీస్తు ప్రభువు అసలు వినరు. బంధువులల్లా ఉన్న వ్యక్తి చెబుతూ ఉంటే అసలు వినరు. వింటారండి? వినరు. అసలు మర్యాద ఇస్తారా? ఎవరో ఇతను సేవకుడే, సేవకుని గౌరవం సేవకునికి ఇవ్వాలి. మరి ఇతను మన బంధువైనా దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి, ఆ దేవుని సేవకుడనే విధానం ఉండదు. అది ఎవరికి ఉంటుంది అని అంటే ఆయన యందు ఉన్నవారికి, ఆయన యందు భయము భక్తి కలిగిన వారికే ఉంటుంది. సేవకుడు అంటే ఏ విధంగా చూడాలి, ఏ విధంగా గౌరవం ఇవ్వాలి, సేవకుడి ద్వారా మనకి ఆశీర్వాదం ఏమొచ్చింది అనే విధానం ఆయనలో ఉండి వాక్యం చదివే వారికి ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఇదే విషయం యోహాను సువార్తలోకి వెళితే అక్కడ ఏమని చెబుతారో తెలుసండి. ఇక్కడ ఏమని చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువు చెప్పే ప్రతి ఒక్కటి నిజమైన మాట, ఖచ్చితంగా జరిగిద్ది ఆ మాట. యోహాను సువార్తలోకి వెళ్ళేసరికి యేసుక్రీస్తు ప్రభువు ఇంటికి వస్తారు. ఎవరింటికి? వారి ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు ఆయన సహోదరులు ఏమంటారనంటే, నువ్వు ఇక్కడ కాదు, మాకు కాదు చెప్పేది, నీ శిష్యులు ఉన్నారుగా, బయటికి వెళ్ళి చెప్పు, అక్కడికి వెళ్ళి చెప్పుకో అని చెబుతారు. అంటే అక్కడ కిందే చెబుతారు కదా, ఆయన సహోదరులే ఆయన పట్ల ఏముంచరా? విశ్వాసం ఉంచలేదని చెబుతారు. వాళ్ళే విశ్వాసం ఉంచరా? మరి వీళ్ళందరూ ఎప్పుడు మారారు, ఎప్పుడు తెలుసుకున్నారని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసినప్పుడు, తిరిగి లేచినప్పుడు, పునరుద్ధానుడై వెళ్ళినప్పుడు అప్పుడు మారారు వీళ్ళందరూ. అప్పుడు వరకు యేసుక్రీస్తు ప్రభువారిని బన్నేలా, అసలు వినలా. ఇంకో విషయం ఏంటంటే దేశం అని చెప్పిందా. ఇంకో విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న ఆ ప్రదేశం, ఆ ఊరు తప్ప చుట్టుపక్కల అన్ని చాట్ల అద్భుతాలు జరిగినాయి. ఎందుకని అక్కడ చేయలా? ఆయనకు కుదరగా చేతకాక. ఎందుకని? వాళ్ళు నమ్మలా, వాళ్ళు విశ్వాసం ఉంచరా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏంటంటే అసాధ్యం కదా. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న చోట ఆ ఊరిలో, సొంత ఊరిలోనే చేయాల. అందుకే చెబుతారు సొంత ఊరిలో వినరు, సొంత ఊరిలో పట్టించుకోరు. యేసుక్రీస్తు ప్రభువారికే లేదు. ఆయన ఆ విధంగా ఉండి కూడా, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వడ్లవాని కుమారుడిగా ఉండి ఇక్కడ ఈ లోకంలోనే ఆయన ఎలా ఉన్నారనంటే అసలు మామూలుగా లేరనమాట దేవుని పట్ల. ఆ విధంగా ఉన్నారు. తర్వాత ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి. అయితే ఇంకా మనం తర్వాత ముందుకెళితే 6వ వచనం, 18వ వచనం, 27వ వచనం ఇవన్నీ కూడా ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలకు ఆయన పట్టుకోవాలనుకున్నప్పుడు కానీ ఇవన్నీ కూడా వారి వల్ల కాలేదు. తర్వాత చూడండి,
నీవు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి అని అంటే నువ్వేం చేయాలో చెబుతున్నారు చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. నీవు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి, నువ్వు ఉంటావు. కానీ అయితే నువ్వేం చేయాలి ఇక్కడ చెబుతున్నారు. ఏమని చెబుతున్నారంటే యెహోవా నువ్వు చేసిన దానికి ఏమిస్తారంట? ప్రతిఫలం ఇస్తారు. నువ్వేవైతే క్రియలు చేస్తావో, నువ్వేవైతే చేస్తావో దానికి ఏం చేస్తారు? దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తారు. మనుషుడా నువ్వేదైతే విత్తుతావో ఆ పంటనే నువ్వు కోస్తావని చెబుతున్నారు. నువ్వేదైతే చేస్తావో దానికి దేవుడు ఏం చేస్తారు? నీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్తున్నారు. తర్వాత ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఇక్కడ రూతు గురించి చెప్తున్నారు. అంటే ఆమె చేసిన పనికి, ఆమె ఎక్కడికైతే వెళ్ళిందో వీటన్నిటికీ కూడా అక్కడ చెబుతున్న విషయం. అలాగే రోజున కూడా ప్రతి ఒక్కరు కూడా చేసిన దానికి ప్రతిఫలం అనేది వస్తుంది. అయితే నువ్వు దేవుని యొద్దకు వచ్చినది ఎందుకు వచ్చావని అక్కడ చెబుతున్నారంటే ఏమని చెబుతున్నారు? ఇశ్రాయేలుల దేవుడని యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. నువ్వెందుకు వచ్చావు ఆయన దగ్గర అంటే ఆయన దగ్గర ఏముందంట? సురక్షితం. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతారు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 27-28 వచనాలు ఏమని చెబుతారనంటే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏం దొరుకుతుందంటే విశ్రాంతి దొరుకుతుంది, మనశ్శాంతి దొరుకుతుంది. ఇదిగో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రాండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. అంటే ఏమిస్తానో తెలుసండి? శాంతిని ఇస్తాను. ఈ రోజున మనసుకు శాంతి లేక, విశ్రాంతి లేక ఎంతో మంది ఇదైపోతున్నారు. మనిషికి కావలసినది, మనిషి నిలబెట్టుకోవలసినది, మనిషి నిలకడగా ఉండవలసినది, కాపాడుకోవలసినది ఒకటే. ఏంటి అని అంటే ఏంటో తెలుసండి? మనిషి ఆనందంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలి అని అంటే గ్రంథంలో చెప్పారు. దేవుడు ఇచ్చేది ఏంటి అని అంటే మనిషికి మనశ్శాంతి, శాంతిని ఇస్తారంట. ఆ శాంతిని ఇవ్వాలి. తర్వాత మనిషి ఎంత నువ్వు ఎన్ని కలిగి ఉన్నా, నీకు ఏదున్నా, నువ్వు బలమున్నా, బలగం ఉన్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా, నీవు మనసును నిలుపుకోలేకపోతే, నీ మనసు నీ కంట్రోల్లో లేకపోతే ప్రమాదమే, పడిపోయినట్టే. అలాంటి విషయాల్లో ఎవరున్నారు? అసలు దేవుడు ఒక మనిషిని ఎలా చెబుతుండో తెలుసండి? గ్రంథంలో దేవుడు మనిషిని ఎలా రూపించాడు, ఎలా చేశాడో తెలుసండి? దేవుడు చేసింది ప్రతి ఒక్కటి మంచిది. తర్వాత నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే ఆదికాండం 1వ అధ్యాయంలో 27-28 వచనాలు అక్కడ ఏమని చెప్తారంటే నువ్వు నా స్వరూపం, నేను నిన్ను నా స్వరూపంతో చేశాను. అయితే నువ్వు భూమి మీద ఎలా ఉండాలని చెబుతారు? ఫలించి అభివృద్ధి చెందాలని దేవుడు చెబుతాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేశాడనంటే చెబుతున్న విషయం ఏంటంటే నువ్వు ఫలించి భూమి మీద అభివృద్ధి చెందాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం మనం ఫస్ట్ రోజు చదివించాం. 7వ వచనం 8వ వచనంలో నువ్వు బహుగా ఫలించాలి అని దేవుడు చెబుతున్నారు. దేవుడు ఆ విధంగా కోరుకున్నాడండి అందరినీ. కానీ మనిషి మనస్సు నిలుపుకోలేక ఏమైపోతుండో పతనం అయిపోతాడు. ఒకటే గ్రంథంలో చూసినా బయట చూసినా మనస్సు నిలుపుకోలేకే పతనం అయిపోతున్నాడు. మనసు ఒక్కటి నీ కంట్రోల్లో ఉంటే, మనసు ఒక్కటి నువ్వు కంట్రోల్ చేసుకుంటే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? నువ్వు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు, నువ్వు బహుగా ఫలిస్తావు. గ్రంథంలో ఉన్నవారు కూడా తమ మనసు నిలుపుకోలేక పడిపోయిన వారే, పతనమైపోయిన వారే ఉన్నారు.
దావీదు గారు ఎలాంటి ఆయనండి? సింహాన్ని చంపిండు, తోడేలు ఎలుగు గొర్రెనే తోడేలు నోటిలో నుంచి విడిపించిండు, 6 మూల జానుడు గొలియాతును చంపిన ఆయన ఏమి నిలుపుకోలేకపోయిండు? మనస్సు కంట్రోల్ చేసుకోలేకపోయిండు ఒక స్త్రీని చూసి. తర్వాత సంసోను గురించి న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే ఒక ఆయన ఏం చేసిండు? కొదవ సింహాన్ని చీరేసిండు. తర్వాత ఒక స్త్రీని చూసి వివాహం చేయమన్నప్పుడు ఆ ఊరు వారందరూ అక్కడికి వెళ్ళి, అదే నాయనా, ఇదిగో ఒకటి గుర్తు పెట్టుకో, నువ్వు ఆమెను కోరుకున్నావు కాబట్టి, నువ్వు ఎవరు మాట వినట్లేదు కాబట్టి మేము తీసుకెళ్ళి నీ కాళ్ళు చేతులు గట్టి ఆడ గొప్ప చెబుతూ అని చెబుతారు. సంసోను గారితో అన్నప్పుడు గాడిద దవడ ఎముక తీసుకొని ఎంతమందినండి? 1000 మందిని చంపేస్తాడు. ఒక పక్కన 500 మంది కుప్ప, ఒక పక్కన 500 కుప్ప, అంతమందిని చంపి పోగు చేస్తారనమాట. అలాంటి బలార్జుడు, అలాంటి ఆయన ఒక స్త్రీని చూసి ఆ స్త్రీ ఎరలో పడిపోయి, ఎవరామె? దెలీలా. ఆమె ఎరలో పడిపోయి మనస్సును ఏమైపోయింది? నిలుపుకోలేక కళ్ళు పీకేశాడు, బానిస అయిపోయాడు. అంటే మనస్సు కంట్రోల్లో ఉండాలి, నీ మనస్సు సరిగా ఉండాలి. నువ్వు ఎంత సేవకుడు అయినా, విశ్వాసివైనా, లేకపోతే నువ్వెవరు అయినా సరే, నీ మనస్సు కంట్రోల్ చేసుకోకపోతే పడిపోయినట్టే. అందుకని చెబుతున్నారు కదా, ఏమని చెప్తున్నారంటే, నీకు నేను ఏమిస్తాను? విశ్రాంతినిస్తా, మనశ్శాంతినిస్తా, నా యొద్దకు రా అని చెబుతున్నారు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఇంకా ఏమని చెప్తున్నారు చూడు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. ఋతు, నువ్వు చేసిన దానికి దేవుడు నీకేమిస్తారో? ప్రతిఫలం ఇస్తారో, సంపూర్ణమైన బహుమానం ఇస్తారని చెబుతున్నాను. తర్వాత చూడండి, అట్నే ఇంకా ముందుకెళ్తే 2 సమూయేలు 22వ అధ్యాయం 21, 22 వచనాల్లో నువ్వు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి అని అంటే నువ్వు ఎలా ఉండాలంటే నీతిని అనుసరించి నడవాలి, నీతిగా నువ్వేమవాలి? జీవించాలి అని చెబుతున్నాను. తర్వాత కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో నువ్వు ఎలా ఉంటావనంటే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల ఎరన నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. ఎప్పుడంట? అప్పుడు అతడు చేయనదంతా సఫలమవును. ఎప్పుడు ఇదంతా? ఎప్పుడండి? పైన చదివించా భయభక్తులు కలిగినప్పుడు. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించినప్పుడు. అంటే వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు. పశువు చూడండి, బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది? గబ 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 తినేస్తుంది బయటికి వెళ్ళినప్పుడు. తర్వాత ఇంటికి వచ్చినప్పుడు పడుకున్న తర్వాత ఏం చేస్తుంది? లోపల బయటికి తెచ్చి నెమరేస్తుంది. అలాగే మందిరానికి వెళ్ళినా, కూడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చేయాలి? రాసుకోవాలి, వినాలి, మనసులో పెట్టుకోవాలి. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి? అప్పుడు దాన్ని నెమర వేయాలి. అంటే ధ్యానించాలి. చదవడం అంటే ఎప్పుడు చదవలేరు, కానీ చదివిన దానిని, వినిన దానిని ఏం చేయాలి? ధ్యానించాలి. తర్వాత ఈ వినిన దానిని తర్వాత ఏం చేయాలని అంటే, దానిని సేవకుడు చెప్పింది అది వాక్యానుసారంగా ఉందా లేదని పరిశోధించాలి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో ఉంటుంది. అర్థమైందండి? ఏం చేయాలి? దాన్ని పరిశోధించాలి. చూడండి, ఆ విషయం చూడండి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం. వీరు దశలోనికలో ఉన్న వారి కంటే గనులయుండురు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శేలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవని ప్రతిదినమును లేఖనములను పరిశోధిస్తూ వచ్చిరి. ఏం చేశారంట? లేఖనములను ప్రతిదినము కూడా పరిశోధిస్తూ వచ్చింది.
తర్వాత సామెతల గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం, అంటే సామెతలు 31:10 నుంచి చూస్తే గుణవతి అయిన భార్య గురించి ఉంటుంది. తర్వాత 31:31లోకి వచ్చేసరికి ఏమనుంటుందో తెలుసండి, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదు. చూసారండి, మనం చేసిన పని ఆ పైన వచ్చిన మొత్తం అవే. నీవు నీ భర్త తలెత్తుకొని తిరగాలన్నా, తర్వాత నీ పిల్లలు ధన్యురాలు అనాలన్నా, తర్వాత ఇవన్నీ మొత్తం ఏముంటాయి అంటే అక్కడే ఉంటాయి పైన. అంటే నువ్వు చేసిన దానికి వీటన్నిటిని బట్టి ఏమొస్తుంది, ప్రతిఫలం వస్తుంది అని చెప్పారు. ఋతు గ్రంథంలో కూడా అదేగా చూసింది, చేసిన పనిని బట్టి ప్రతిఫలం వస్తుంది, వాని క్రియల చొప్పున ప్రతివానికి జీతం ఇవ్వబడును అని చెబుతున్నారు. తర్వాత రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో తమ క్రియలో చూడండి, ఒకసారి ఏమని చెప్తున్నారు, ఆ క్రియలో ఎలా ఉండాలి ఏంటో చూడండి. 2వ అధ్యాయం, ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. చూశారంటే దేవుడు ఏం చేస్తారంట, వాని క్రియల చొప్పున ప్రతివానికి ప్రతిఫలం ఇస్తాడు అని చెప్తాను. ఇదంతా ఎప్పుడు అని అంటే, ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, మనం చేసిన దానిని బట్టి అని చెప్తాను. అలాగే నువ్వు చివరిగా నీవు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అంటే నువ్వేం చేయాలని అంటే, ఇంటి యజమానుడిగా ఉన్న ఆయన దేవుని యందు భయము భక్తి కలిగి ఉండే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, కీర్తనలు 128వ కీర్తన 1వ వచనం నుంచి చూడండి. కీర్తనలు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఎవరంట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారందరూ కూడా ధన్యులు అని చెబుతున్నారు. అంటే భయము భక్తి ఈ రెండు విషయాలు ఎప్పుడు కలిసే ఉంటాయి, విడిపోవు. అయితే ఈ రెండు విషయాల్లోని భయము భక్తి ఒకవేళ వేరే ఉన్నాయి అనుకోండి, ఉండవు అసలు. వేరే ఉన్నాయి అనుకోండి, అది ఎలా ఉంటుందో తెలుసా, భయం ఉన్నవాడు భక్తి ఉన్నవారు వాళ్ళు భయం ఉన్నారంటే సేవకుడిని చూడంగానే దేవుణ్ణి అంటే దేవుణ్ణి సేవకుడు అనగా వాళ్ళు ఎలాగ ఉంటుందంటే చాలా భయం వేస్తుంది అనమాట, భయంగా ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు దేవుని సేవకులని. భక్తి ఉన్నవాళ్ళు అంటే భయం లేకుండా భక్తి మాత్రమే ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే దేవునితోని ఎక్కువగా ఉంటారు, కానీ మనిషి అన్నా కానీ సేవకుడు అన్నా కానీ ఎక్కువగా ఉండదు. ఇప్పుడు ఈ రెండు విషయాలు తీసుకొని రెండు విషయాలు వేరే విధంగా మనం చూస్తే శిష్యునికి భక్తునికి అంటే మరి ఇప్పుడు భయం లేదనుకోండి, శిష్యునికి భక్తునికి వీళ్ళిద్దరికి మధ్య ఉన్న తేడా ఏంటి? ఇప్పుడు భక్తుడు పక్కామంటే భయం లేదనుకోండి, శిష్యుడు భక్తుడు వీళ్ళిద్దరిని పెట్టామనుకోండి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటి? శిష్యుడు ఏం చేస్తారు? యేసుక్రీస్తు ప్రభువారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పారు. నమ్మి బాత్మేషం పొందినవాడు రక్షింపబడును. అయితే మీరు ఎవరైతే నమ్ముతారో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి ప్రతి వారిని ఏం చేయమని చెప్పారు? ఏం చేయమని చెప్పారు? శిష్యులుగా చేయమండం. ఏం చేయమండం? శిష్యులుగా చేయమండం. ఎందుకు శిష్యులుగా చేయమండం? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకి అమ్మడే వాళ్ళు గుర్తు రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నంత కాలం తర్వాత కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారా? అంటే భయంతో పారిపోయిన విధానాలు ఉన్నాయి, కానీ అసలు ఆయన్ని పూర్తిగా విడిచిపెట్టిపోయిన వాళ్ళు ఉన్నారా? ఎందుకని? వాళ్ళు ఎవరు? శిష్యులు. మరి భక్తుడికి తేడా ఏంటి? భక్తుడు ఏం చేస్తారు? భక్తులను చూశారు మీరు ఎప్పుడన్నా? భక్తులు ఏం చేస్తారు తెలుసా? మందిరం కనపడంగానే, సేవకుడు కనపడంగానే
దేవునికైనా ఏం చేస్తారు? వందనాలు, లేకపోతే ఇట్ట 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 అంటారు. అయిపోయింది. ఇప్పుడు సేవకుడు కనపడంగానే వందనాలు అయ్యగారు, వందనాలు పాస్టర్ గారు అంటారు. ఆడు ఉంటాడా? ఉండడు. ఇప్పుడు దేవునికైనా అంతే. అలా చెప్పేసి ఏం చేస్తారు? వాళ్ళు వెళ్ళిపోతారు. సేవకునికి వందనాలు చెప్పి ఏం చేస్తారు? ఆడు ఉంటారా? భక్తుడు ఉండడు, వెళ్ళిపోతాడు. దేవునితో ఎప్పుడు భక్తుడు ఉంటాడా? ఉండడు. ఏం చేస్తారు? వందనాలు పెట్టు, లేకపోతే నువ్వే ప్రభువా అని చెప్పి అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తారు? చెప్పి వెళ్ళిపోతారు. ఉండడు, ఎప్పుడు ఉండడు. కానీ శిష్యుడు ఏం చేస్తారు? ఎప్పుడు వెంటే ఉంటాడు శిష్యుడు. అందుకని మీరు ఎలా ఎవరిని ఏం చేయమన్నారు? శిష్యునిగా చేయమన్నారు. భక్తు ఎవరికి? శిష్యునికి భక్తునికి ఉన్న తేడా ఇది. ఇప్పుడు భక్తుడు పక్క భయం వచ్చింది అనుకోండి, విడిచిపెడతారా దేవుణ్ణి? విడిచిపెట్టడం. నువ్వు అలా కలిగి ఉన్నప్పుడు నీకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటో అక్కడ చెబుతున్నారు. నిత్యముగా నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును, నీ లోగడ నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లల వలేవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లలను నువ్వు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఇదంతా ఎప్పుడు జరుగుతుందనంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. చెట్టుకి పోదన చేసి అవన్నీ చేస్తే ఎలాగైతే ఫలముచ్చు చెట్టు వలె ఉంటుందో, అలాగే దేవుల్లో అంటుకట్టుకొని దేవుల్లో ఉన్నప్పుడు, దేవుని యందు భక్తి కలిగి ఉన్నప్పుడు వారు కూడా ఎలా ఉంటారంటే ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఫలమిచ్చు చెట్టు ఎలా ఫలాలైతే ఇస్తుందో వారి జీవితాల్లో కూడా ఏముంటే ఫలాలు అనేది ఉంటుంది, అభివృద్ధి అనేది ఉంటుంది. దేవుణ్ణి అంటు పెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడండి, ఎప్పుడు విడిచిపెట్టడు ఆయన. ఎప్పుడు నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను నేను కాపాడుతాను అని చెబుతున్నారు. అంటే మనం చేసే పనిని బట్టి, చేసే దాన్ని బట్టి మనకి ఏమిస్తారంట? దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అని చెబుతూ ఉన్నారు. అలాగే మన క్రియలో మంచిగా ఉన్నప్పుడు, మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాము అని అంటే ఎలా ఉంటాం తెలుసండి? ఎలా ఉంటాం? మోషే గారు 40 రోజులు ఉపవాసం చేసి కొండ మీద నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఎలా ఉండవు? మహా తేజస్తో మొహం చూడలేకపోయారంట. ఆయన మొహాన్ని ముసుకేశారంట. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసేటప్పుడు ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయి? తెల్లగా, సాకల వాడు కూడా చలువు చేయలేనంత దగ 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 మిరిచిపోయినాయి అంట. దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవునితో ఉన్నప్పుడు అది నువ్వు ఎలా ఉంటావు అని అంటే అదిగో ఆ విధంగా నీ జీవితం అనేది ఉంటుంది. నువ్వు కూడా అలాగా ఉంటావు. అదేంటంటే కానీ ఈ రోజున చూడండి, దేవునితో సహవాసం లేకుండా, దేవుని యొద్దకు రాకుండా, దేవుడు అంటే భయము భక్తి లేకున్న వారు చాలా మంది చూడండి. సినిమా స్టార్లు, హీరోలు, హీరోయిన్లు అలా అంటారు కదండి, వాళ్ళకి ఏం తక్కువ? పెద్దవారికి, రాజకీయ నాయకులు వాళ్ళకి ఏం తక్కువ? ఒకసారి ఆలోచించండి. ఎలాంటి వారే ఉరి పెట్టుకొని చనిపోతున్నారు, మందు దాగి చనిపోతున్నారు, పైనుంచి దూకి చనిపోతున్నారు. ఎందుకని అంటారు? డబ్బు లేక, ఆస్తులు లేక. ఎందుకని? ఏమీ లేక, మనశ్శాంతి లేక, ప్రశాంతత లేక. అర్థమైందండి? అదే యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తాను అని చెప్తున్నాను. అదే మీ జీవితంలో నేను మీకు కలుగు చేస్తానని చెప్తున్నాను. నీకెన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఏదున్నా, ఏ అయినా సరే వాటి నుంచి నేను నిన్ను కాపాడుతాను, నీకు నేను మనశ్శాంతిని ఇస్తాను అని చెబుతున్నాను. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మన ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తాడు. అయితే మనం ఏం చేయాల్సిందంటే, మార్గదర్శన సువార్తలో చెబుతారు, మనం అడిగినప్పుడు ఏం చేయాలనంటే, అడుగుతున్నప్పుడు ఆయన మనకు ఇస్తాడు, దయచేస్తాడు అనే నమ్మికతో మనం ఏం చేయాలి? ఆయన్నే అడగాలి. అలా నమ్మినప్పుడే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వేదైతే అడుగుతున్నావో దేవుడు నాకు అది ఇస్తురు అని నమ్మి నువ్వేం చేయాలి?
ప్రార్థన చేయాలి. ఆయన పట్ల విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ద్వారానే, ఆ భక్తి, ఆ విధానం ద్వారానే ఈ రోజున ఇక్కడ 3 రోజులు కూడికలో జరిగింది. ఎలా జరిగినాయి? అక్కడ జీవితంలోని మరి దేవుడు చేసిన అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యాలు ఆమె నమ్మింది కాబట్టి దేవుడు ఆమెలో ఉన్న అనారోగ్యాన్ని తొలగించింది. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు ఇంజెక్షన్ చేస్తారు, టాబ్లెట్ ఇస్తారు. వాటికి పవర్ని ఇచ్చేది ఎవరు? ఇప్పుడు చేసిన మందు, లాభాలకు ఎక్కించిన మందు అక్కడే ఆగిపోతే పని చేస్తుందా? వేసుకున్న టాబ్లెట్ అట్టే ఉంటే పని చేస్తుందా? దాన్ని మొత్తాన్ని ఆ నరనరానికి దాన్ని పంపించేసి అనారోగ్యం తగ్గించేది ఎవరో? దానికి శక్తినిచ్చింది ఎవరో? దేవుడు. మనం తిన్నది అది మొత్తం ఇదైపోయి బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళింది అలాగే ఉంటే ఇదైపోతారు. ఏంటంటే ఇవన్నీ కూడా దేవుడు మన జీవితంలో దేవుడు చేసిన ఒక ఆశ్చర్య కార్యం. మనం అనుకుంటాం డాక్టర్ చేసిండు, ఇంజెక్షన్ చేసిండు, ట్యాబ్లెట్ వేసిండు, నాకు తగ్గిపోయింది అనుకుంటాం. కానీ దానికి శక్తినిచ్చింది. అది నరనరాన వెళ్ళిపోయి నీలో ఉన్న వేస్ట్ అంతా తీసేసి నీలో ఉన్న అనారోగ్యాన్ని తగ్గించింది ఎవరోనంటే యేసుక్రీస్తు ప్రభువు. దేవుడు అంత శక్తిమంతుడు. డాక్టర్నైనా ఎవరినైనా ప్రతి ఒక్కరినే చేసింది దేవుడే. అర్థమైందండి? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం నుంచి చూస్తే ఎవరికైనా ఏ అధికారం ఇచ్చేదైనా ఎవరో దేవుడు. ఇప్పుడు దేవుడు ఎలా ఉండాలంటే ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారు అక్కడ ఉంటానని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు. మనకు కనపడుతున్నారా? కనపడట్లా. ఇప్పుడు ఆత్మస్వరూపిగా ఉండగాబట్టి శరీరంగా మనం శరీరం ధరించుకొని ఉన్నాం కాబట్టి మన అవసరం తీర్చాలని అంటే మనకి ఏదైతే కావాలో, ఎవరైతే కావాలో దేవుడు వారిని ఏం చేసిండు? ఏర్పరిచిండు. ఒక అధికారికి అధికారం ఇచ్చి ఇదిగో నా ప్రజలకు ఈ అవసరం తీర్చు అని దేవుడు వారిని ఏర్పరిచాడు. అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. దేవుని పట్ల మనం ఎప్పుడు కూడా విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవుడే మన ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మను మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ఈ 3 రోజులు కూడిక ఏర్పరిచిన అఖిలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు.